థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. పొద్దు నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 డబల్ అదిరిపోయిందని అన్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బాగుందన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్, యూఎస్, ఆస్ట్రేలియా, ఎవ్రీవేర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నాకు నిజం చెప్పాలంటే ఏం చెప్పాలని తెలియట్లేదు. ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయిందన్న ఒక ఫ్యాక్టర్ నాకు డైజెస్ట్ అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ స్టిల్ ఇన్ దట్ ట్రాన్స్ అనమాట. బికాస్ ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ. ఇట్ వాస్ 2 years of journey, and from the beginning, the day Tillu was announced and I was a part of it, it was a roller coaster of emotions that I've been going through. And అవన్నీ తర్వాత ఈరోజు ఐ బీన్ గెటింగ్ సో మెనీ కాంప్లిమెంట్స్. మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు థ్యాంక్ మై బాయ్స్. I've had a great time with them. I've had jagdas with them. But then thank you all for being beside me and just pushing me to do my best and giving me all that confidence when I was low. నిజం చెప్పాలంటే నాకు చాలా లో మూమెంట్స్ ఉన్నాయి ఈ గ్యాప్లో అనమాట. దెర్ వాజ్ సో మచ్ నెగటివిటీ గోయింగ్ ఆన్, సో మెనీ డౌట్స్ అండ్ ఆల్. ఈరోజు ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ is answered, and I give all the credits to my boys and my team. Thank you very much. When you were reading the compliments, which were the most effective compliments? I mean, like, అంటే అది సో బిగ్గెస్ట్ డౌట్ వాజ్ నేను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేయగలుగుతానని ఎప్పుడు నాకు ఆ డౌట్ ఉండేది. అండ్ there were so many great compliments I got while shooting and when they watched the edit and all. But I think today Neha called me. The original Radhika called me and she gave me she told that I was good and she liked my performance, and I think a validation from that Radhika is very important to this Lily. So I think that's the great compliment. Full finish అంటే స్క్రోల్స్ అవి జరిగినాయి కదా, మీరు పర్సనల్గా ఇబ్బంది పడ్డారు. ఏ సందర్భంలో రియలైజ్ అయ్యారా ఇది అనవసరంగా చేశానేమో, అనవసరంగా చేశాను? నా క్యారెక్టర్ పైన చాలా నమ్మకం ఉండిందండి. కానీ ఆడియన్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఏం చెప్పినా సరే ఆడియన్స్కి తెలియదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఆ సినిమాలో ఏముందో, ఎందుకు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నానని. వాళ్ళు చూసేది పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కదా. దాంట్లో ఉన్న ఫ్యూ సెకండ్స్లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అప్పుడప్పుడు హౌ కెన్ ఐ ఈవెన్ కన్వే ఇట్ అని అనిపించేది. కానీ ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ నౌ అండ్ అందరికి లైక్ నో వై ఐ డిడ్ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ వాంట్ టు డూ దట్. Thank you very much. Thank you very much. All your support forever. We all need it, and thank you very much. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. టిల్లు స్క్వేర్ సీక్వెల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్లో. సో ఫస్ట్లీ అండ్ ఫార్మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్గా ఐ వాంట్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్, సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, తర్వాత మా చిన్నబాబు గారు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ త్రివిక్రమ్ గారు ఫర్ బిలీవింగ్ ఇలాంటి ఒక సబ్జెక్టు ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు. ఆ సబ్జెక్ట్లో చాలా ట్రిక్కీ సబ్జెక్టు, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థం అవ్వని సబ్జెక్టు. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ. డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే. బికాజ్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ అండి ఫర్ ద రెస్పాన్స్ అంతా. ఇక్కడ యూఎస్లో ఎవ్రీవేర్ రిలీజ్ అయిన ప్రతి చోట వీ బిన్ గెటింగ్ కాల్స్. చాలా మంచి రెస్పాన్స్ ఫోన్ చేస్తున్నారు యూఎస్ నుంచి. మార్నింగ్ నుంచి కాల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. వెరీ హ్యాపీ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీమ్ అందరం. అండ్ ఏదైతే సినిమాలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఫ్రమ్ ద పాయింట్ స్టోరీ దగ్గర నుంచి క్యారెక్టర్స్ అన్నిటి గురించి కూడా చాలా ఎలాబరేట్గా రివ్యూస్ చదువుతున్నాం. అండ్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు అందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం నేను కూడా దీంట్లో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అయిన తర్వాతే సక్సెస్ మీట్ పెట్టడం కూడా ఒక రకంగా చాలా ఎనర్జీగా ఉంది. రెండు డబుల్ వెరిఫికేషన్ చేసుకొచ్చినాం. శ్రీరాములు థియేటర్ చూసి, దేవి చూసి వస్తున్నాం. మొత్తం ట్విట్టర్లో అన్ని చోట్ల పాజిటివ్.
సో జీవి గారు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్. మీ రివ్యూస్ అన్ని ఫాలో అవుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్, ఏ స్టార్ ఇస్ బార్న్, స్టార్ బై ఇస్ హియర్. చాలా హ్యాపీగా ఉందండి సక్సెస్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ దానికి ఇక్కడ ఉన్న మనిషి, మీకు స్క్రీన్ మీద కనిపించే మనిషి, అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ అతను పెట్టింది సినిమాకి, డే అండ్ నైట్ అసలు గంటలు అన్నీ చాలా ఎక్కువ కష్టపడి తీసిన సినిమా, అందుకే అలా ఉందండి. అది హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. అండ్ నాకు కూడా ఈ సినిమాకి రాయడానికి, అంత గ్రేట్ ఫిల్మ్కి రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యా, థ్యాంక్ యూ అండి.